చందు చనిపోయిన వార్త తెలుసుకొని అతని స్నేహితులు, బంధువులు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా ఇక్కడికి వచ్చి చూసి వెళ్తున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ టీంకి చెందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఒకసారి మాట్లాడారు. ఎట్లా ఉండే మీకు చందుకు రిలేషన్ ఏంటిది? ఎప్పటి నుండి పరిచయం? మాకు బస్సు ఒకటే బస్సు అన్న మాది, ఒక రోడ్ అవతల అంతే. మాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఇండస్ట్రీ రాకముందు నుంచి. అని ఒక 10 మంది ధైర్యం చెప్పే మనిషి అయినా ఇట్లా చేస్తాడని మనం అనుకోలేదు. ప్లస్ కిస్మత్లో ఎంతో మంది ఆడవాళ్ళు వస్తారు పోతుంటారు అని ఆయన లోతుగా లవ్ చేసినందుకే ఈ విధంగా అయిందని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి తెలుసు అంటున్నారు. పవిత్ర ఎప్పటి నుండి? ఇప్పుడు 5 ఏళ్ల నుంచి పవిత్రతో తిరుగుతున్నారు. పవిత్ర గారు నాకు ఫస్ట్ వద్దని ఈమెనే. ఆమెకు ఎప్పటి నుంచి లవ్లో ఉన్నాడో తెలియదు. యాక్సిడెంట్ అయినాక బెంగళూరులోకి నేను ఫోన్ చేసా, బెంగళూరులో ఉన్నా. ఆమె అయిపోయినప్పుడు ఆ రోజు ఓపెన్ అయింది మాతో. ఆ రోజు చెప్పాను మాకు మ్యాక్సిమము అలా ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ తెలిసి ఉండదు తెలియదు అని. మా బస్సులు అయితే ఎవరికి తెలియదు. ఇంట్లోకి తెలుసు గొడవలు అవుతున్నాయని అని. ఈ విషయంతోనే మాకు తెలియదు. అంటే ఇండస్ట్రీలో ఎట్లా ఉండేవారు? సీరియల్స్ చేస్తున్నప్పుడు కానీ మీకు ఆయనకున్న రిలేషన్ అంటే చిన్నప్పటి నుండి పెరిగిన అంటున్నారు కదా. ఇండస్ట్రీలో ప్రతి ఆర్టిస్ట్ కావాలని బాగా పిచ్చి ఉండే ఆయనకు. మంచి పెద్ద విలన్ కావాలి అని, ఒక సోను సూటు విలన్ అయినంత టాలెంట్ ఉంది ఆయన. ప్లస్ చిన్న మేనేజర్ గారికి, పెద్ద డైరెక్టర్ల గారికి మంచి రెస్పెక్ట్ ఇస్తుంది అందరికి. అలానే బస్సులో కూడా అదే విధంగా ఇస్తాడు. మా ఫ్రెండ్స్ కూడా అదే రెస్పెక్ట్. ప్రతి ఒక్కరిని అన్న అన్న అని పిలుస్తాడు. అంటే ఇట్లా సీరియల్స్ నుంచి సినిమాలలో కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే అసలు సినిమాలు బాగా గట్టి ట్రై చేసిండు. ఇక తట్టుకోలేక సీరియల్ ట్రై చేసిండు. సీరియల్లో మంచిగా వెళ్ళి ఇంటింటికి మంచి క్యారెక్టర్లు చేసిండు ఆయన. మెయిన్ లీడ్ క్యారెక్టర్లు చేసిండు. అదే కంటిన్యూ అవుతున్నాడు. మళ్ళీ కూడా అట్లా కూడా చేసుకుంటూ కూడా సినిమాలు కూడా ట్రై చేస్తున్నాడు. పవిత్ర యాక్సిడెంట్ తర్వాత మీతో ఏం మాట్లాడాడు? అసలు మీరు ఫోన్లో మాట్లాడాను అంటున్నారు కదా. అదే ఇదే ఓపెన్ విషయం. యాక్సిడెంట్ ఎలా అయింది, ఆమె అంతకుముందు సీరియల్ కూడా ఈ విధంగా అయితే ఆమెకు ధన్మ స్ట్రోక్ వచ్చేసి అప్పుడు కూడా డాక్టర్ నువ్వు వల్లనే బతికింది. ఇక్కడ కూడా ఆయన లోలేకపోయిండు. చేతికి దెబ్బ తాకి ఇట్లా బ్లడ్ కారుతుంటే ఆమె దూరంగా ఏం చూసిందన్న. ఆ బ్లడ్ వచ్చి చందుకు ఏమైపోయిందన్న, సెకండ్లో చనిపోయిందన్న అని. నాకు ప్రాణమాన ఆమె లేని నేను ఉన్నానంటే అప్పుడు ఆ మట్టుకైతే ధైర్యం చెప్పిన, హైదరాబాద్లో కలుద్దామా అది ఇదని చెప్పినాను. ఇక్కడ మణికొండ వచ్చినాక తర్వాత కలవడం కానీ, వేరే ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ అట్లా జరిగిందా మీకు? అదే నేను ప్రతి విషయంలో ఆయన టీవీలో ఆయన ఏడుస్తుంటే అన్న నువ్వు ధైర్యంతో ఉండు అని ఫోన్లోనే మాట్లాడుతున్నా అని. మణికొండలో ఎక్కడ కూడా మనకు అక్కడ అడ్రస్ తెలియదు. సరే మనం పలానా హోటల్ కలుద్దాం అది ఇది అని అడుగుతున్నానే అని. అన్న ఇవాళ కలుద్దాం రేపు కలుద్దాం అన్నాడు. నిన్న సాయంత్రం అనుకున్నాం ఫ్రెండ్స్ అందరం వెళ్ళిపోయి చందు కలుద్దాం ధైర్యం చెప్దామని. 5 గంటలకు అనుకున్నాము, 7 గంటలకు కబర్ వచ్చింది చందు లేడా అని చెప్పి. మొన్న ఇక్కడికి వచ్చిండంట ప్రమాదం జరిగిన తర్వాత ఇంటికి. మీకేమన్నా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా కలిసి మాట్లాడారు? అంటే అదే నేనేమంటే మెయిన్ నా రోడ్ అవుతలా ఇక్కడికి వచ్చింది అయితే మనకు తెలియదు. ఇక్కడ వస్తే ఇట్లా నేను ఇట్లా ఉంటే కంపల్సరీ నేను పట్టుకున్నా హోటల్ ఒక హాఫ్ అన్ అవర్ గంట సంలాజాం అనుకున్నాము. అయినా మాకు దొరకట్లా. ఈ విధంగా మా దోస్తులతో మిస్ అయినాయి. అంటే కుటుంబ సభ్యులు కూడా అంటారు ఇండస్ట్రీకి సంబంధించి అంటే యాక్టింగ్ వేషాల వరకు ఓకే, కానీ పర్సనల్గా జీవితాలు ఇలా రిలేషన్ పెట్టుకొని కుటుంబాలు ఇబ్బంది పాలైపోతున్నాయి. ఇప్పుడు మనం రోడ్డు మీద పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపైన ఏముంటుంది? అది అయిన టైం అన్న ఇండస్ట్రీ మనం అనలేము. ఇండస్ట్రీ అందరికీ అది కలమ్మ తల్లి, అందరికి అవకాశాలు అవుతుంది అని ఏదైనా మన మీద ఉంటుంది. ఆయన ఆల్రెడీ వైపు 2 పిల్లలు, తర్వాత మధ్యలో ఈ విధంగా పరిచయాలు ఇట్లా అయింది. ఇండస్ట్రీ అనవద్దు, ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి అన్నం పెట్టింది. ఓకే. అయితే చాలామంది ఫ్రెండ్స్ కానీ చిన్నప్పటి నుండి ఈ బస్సులో ఉండే వాళ్ళంతా కూడా వారందరూ ఒకటే చెప్తున్నారు, చాలా మంచిగా ఉండే సీరియల్స్లలో కూడా అవకాశాలు వచ్చినాయి, సినిమాలలో కూడా చందుకు అవకాశాలు వచ్చినాయి, తను ఇండస్ట్రీలో మంచి విలన్గా పేరు తెచ్చుకోవాలనే కోరిక చందుకు ఉండేదని చెప్పేసి కూడా ఆయనతో పాటు చిన్నప్పటి నుండి పెరిగిన స్నేహితులు కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ సంజుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.